ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినము దేవుని ప్రేమను మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నారని ఆశిస్తున్నాను. దేవుని ప్రేమ కనుక మీరు అనుభవిస్తే ఖచ్చితంగా గడుస్తున్న క్షణాలైనా గడుస్తున్న దినాలైనా కానీ ఎంత తొందరగా గడిచిపోయాయా అన్న ఫీలింగ్ అయితే మీకు కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఆయన చెయ్యి కనుక మీరు పట్టుకుంటే మీకున్న శ్రమలుగా అనిపించవు. మీరు క్రాస్ చేస్తున్న ప్రతి ఒక్క క్షణము అది క్షణము కూడా అనిపించదు. అలాంటి యొక్క అనుభవాల్లోకి మీరు ప్రతిదినము అనుభవాలు నడిపింపబడుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క మధురమైన వాగ్దానాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆమేన్. ఈ యొక్క మాట చాలండి మన జీవితంలో ఒక ధైర్యం అనేది పుట్టడానికి. ఎందుకంటే దేవుని మాట కేవలం మాటల మట్టుకు మాత్రం కాదు, కానీ అది క్రియల మట్టుకు అది మన జీవితంలో నెరవేరుతుంది. ఎందుకంటే ఎంతోమంది మాట్లాడతారు, కానీ అది క్రియారూపకంగా ఆచరణలో పెట్టేవారు చాలా తక్కువ మంది. కానీ ప్రతిదినం మనకు విడుదలవుతున్న వాగ్దానాలు నమ్మిన ప్రతి జీవితంలో ఒక క్రియారూపకంగా ఈ వాగ్దానము అవును అన్నట్టు ప్రతి జీవితంలో దాన్ని నెరవేరుస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నేను నీ ఎడల ఒక విడువలేని కృపను చూపిస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ముఖ్య స్నేహితుడైనా మరెవరైనా సరే ఒక్కసారి మీరు ఈ పనిని ప్రయత్నించి చూడండి. అదేంటంటే, నీకు వచ్చిన ప్రతి ఇబ్బందుల్లో వారిని ఆశ్రయించండి. క్రమం తప్పకుండా నీ స్నేహితుల దగ్గరికి, నీ పొరుగు వారి ఇంటికి వెళ్ళండి. అప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నీ అందు విసుకుతారు. నీ సొంత వాళ్ళు కూడా నీ అందు విసుకుతారు. నీకు వయసు వచ్చాక, ముదిమి వచ్చినప్పుడు కూడా నిన్ను భరించడానికి ఎంతోమంది విసుకుతున్నారేమో, కానీ యేసయ్య మాత్రము నీ అందు విసుకడు. నీ అందు విడువక ఆయన కృప చూపగల దేవుడు. ఒక్కసారి ఒక మనిషికి నువ్వు భారంగా ఉన్నావనుకోండి, చూసి అతనిలో నీ మీద ఒక ఫీలింగ్ వస్తుంది. ఏంటంటే, ఈ వ్యక్తిని నేను ఎన్ని రోజులు భరించాలి, ఎన్ని రోజులు సహించాలి అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ దేవుడు మాత్రము నీ బలహీనతలయందు, నీ లేమిలో, ఇంకా నేనందరూ చీకొట్టి దూరం ఉంచిన స్థితిలో కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందరూ విడిచినంత ఈజీగా దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా విడువక ఆయన నీ ఎడల కృప చూపిస్తూ ఉన్నాడు. అందరూ విడిచిపెట్టినట్టు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ ఏమి ఉన్నా ఏమీ లేకున్నా కానీ శాశ్వతమైన ప్రేమతో మన బలహీనతలను సహిస్తూ, మన తప్పిదములను ఓపిక పడుతూ మనల్ని విడిచిపోలేనంత కృపనే దేవుడు ప్రతిదినము నీ జీవితంలో ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆలోచించండి, వయసు వచ్చినాక నీ తల్లిదండ్రులు నీ భారాన్ని నీకే వదిలేస్తారు. ఇంకా మరెవరైనప్పటికీ కూడా నిన్ను విడిచిపెడతారు నీ యందు వారికి విసుగు పుడితే. కానీ యేసయ్య మాత్రము చిన్న వయసు నుండి ముదిమి వచ్చే వరకు విసుగకుండా నేను ఎత్తుకొని భరించేది, నీ భారములను మోసేది, విడువక నీ ఎడల కృప చూపించేది కేవలము ఏ దేవునైతే నువ్వు నమ్ముకున్నావో ఆ నజరీయుడైన యేసయ్య మాత్రమే విడువని కృప నీ జీవితంలో చూపించడానికి కూడా సమీపముగా ఉన్నాడు. ఇట్టి వాగ్దానము ప్రతి జీవితంలో నమ్మిన ప్రతి హృదయములలో అది నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని, నీ కృపని ఈరోజు మాకు ప్రత్యక్షపరిచినందుకు నీకు వందనాలయ్యా. మా ఎడల ప్రతిదినము మేము అనుభవిస్తున్న కృప విడువని కృప ప్రభువా. అది మా బలహీనతల యందు, అవమానముల యందు కృంగినను పడినను కానీ మమ్మల్ని విడువని కృపని మీరు మా జీవితంలో చూపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. దేవా, నీకు మహిమ కలుగును గాక. అంత శాశ్వతమైన ప్రేమని, అంత గొప్ప ప్రేమను మా మీద పెంచుకున్నందుకు నీకు వందనాలు. మనుషుల చేత విడిపింపబడి, మనుషుల చేత విడిచిపెట్టబడి ఎందరైతే ఒంటరితనాన్ని భరిస్తూ, ఎందరైతే ఎవరి సహాయాన్ని పొందుకోలేకపోతున్నారో వాళ్ళందరికీ ఒక్కసారి నీ విడువని యొక్క కృపబంధాన్ని తండ్రి మీరు రుచి చూపించండి. నీకే మహిమ, ఘనత, ప్రభావమును చెల్లించుకుంటూ నమ్మిన ప్రతి జీవితంలో ఆ యొక్క హోప్ని కోల్పోయిన ప్రతి లైఫ్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.